రైట్. కీర్తన గారు, ఇది కేతిరెడ్డి గారి బైట్. మీరు కూడా రాయలసీమ బిడ్డే కాబట్టి ఏంటి ఏదో వ్యతిరేకత బాగా వినిపిస్తుంది అని చెప్పి వస్తున్న వాయిస్ మీకేమైనా ఉన్నదా ఇన్ఫర్మేషను? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 నమస్కారం సార్. నమస్తే. మేము ముందు నుంచి ఇదే మాటగా చెప్తున్నాను సార్. ఎలక్షన్ కి ముందు కూడా ఇదే మాట చెప్పాను. అప్పుడు కూడా వీళ్ళు ఇదే ప్యానల్లో కూర్చునేసి ఆయన వెక్కిలి నవ్వులు నవ్వుతూ వైసీపీ అధికార ప్రతినిధులు కూర్చొని మమ్మల్ని వెతిరిస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ అసెంబ్లీ గేట్ కూడా తొక్కనే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడము, ఇద్దరు 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళకి అధికార ప్రతినిధి వచ్చి మీరేం మాట్లాడతారని మమ్మల్ని హేళన చేయడం తప్ప. అవన్నీ వెంకటరెడ్డి గారు కదండి, శేఖర్ కూడా అలా చేశాడా? ఏ రెడ్డి అయితే ఏముంది సార్, పల్లాలు కొట్టుకోవడానికి అందరిట్లో ఒకటే అయిందా ఇక్కడ? ఏముంది, అందరూ ఒకటే లేండి సార్. ఇదే డిబేట్లలో ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ మేము వెళ్ళామో మాకు గుర్తుకుంది. ఈ రోజు వాళ్ళని ఏడిపించకూడదు కానీ మేము రెక్టిఫై చేసుకోమంటున్నాము. ఇక్కడ క్యాస్ట్ ఫీల్ ఫ్రస్ట్రేషన్ తో సగం ఏడుస్తున్నావులే శేఖర్ అన్న, డిస్టర్బ్ చేయొద్దు కానీ. మ్యూట్ చేశారన్న, కొంచెంసేపు మ్యూట్ చేయి. నా తెలిసి వర్మ గారు, నేను ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ తో మాట్లాడను. నేను పూర్తిగా అజయ్ గారితో ఏకీభవిస్తాను. మాకు క్యాస్ట్ తో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరిని ఎత్తిన చేయి పెట్టాడు. దాంట్లో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి న్యాయం చేశాడని నేను అనుకోను. కొంతమందికి న్యాయం చేశాడు. ఏదైతే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఆయన కన్సందలో పెట్టుకుని ఆ పార్టీని నాశనం చేసింది కూడా వీళ్ళలేండి. ఆయనకి ఉన్నవి లేని చెప్పి ఆయన లండన్ కి వెళ్ళి వచ్చేదాకా కూడా ఆయన తెలియదంటే ఆయన ఓడిపోబోతున్నాడు, ఇంత ఘోర పరాపజయం చూడబోతున్నారని వాళ్ళకే తెలియదంట. సో అంత మసిపూసి మారేడుకాయ చేసి ప్రజాధనాన్ని సిద్ధం బ్యానర్లకి యూట్యూబ్ పబ్లిసిటీతో విష ప్రచారం చేయడానికి, మమ్మల్ని జెండా కుల్లీలు అనడానికి వీటికి ఉపయోగించారు తప్ప అసలు మీరు ఏం చేశారు, ప్రజలకు మీరు చేసిన మంచి ఏంటి, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏంటని ఎప్పుడు గమనించలేదు. ఈరోజు కేతిరెడ్డి గారు అన్న మాటలు వాస్తవ రూపంలో ఒక వ్యక్తి ఆవేదన. ఆ వ్యక్తి ఎందుకు ఆవేదన పడుతున్నాడంటే పార్టీ నాశనం అయిపోవడానికి కారకులం మనమే. మనం ఎన్డీఏ కూటమి మీద పడి ఎందుకు ఏడుస్తున్నాం? పార్టీ నాశనం అయిపోవడానికి కారణం ఎవరు? మేమా? ఒక వ్యక్తిని డోర్ డెలివరీ చేసినప్పుడు మేమేమైనా పక్క నుండి డోర్ డెలివరీ చేసినప్పుడు సహాయపడినామా? డోర్ డెలివరీ చేస్తుంటే తప్పని ఒక రోజున ఖండించి కూడా శాలాలు తప్పారు సార్. ఎక్కడ సార్ ఎస్టీలు ఓన్ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? అదే ఆడబిడ్డల మీద అగాయిత్యాలు జరుగుతుంటే అరాకొరా అని మాట్లాడారు సార్. ఎక్కడ సార్ ఏ ఆడబిడ్డ ఈ రోజు ఓన్ చేసుకుంటుంది సార్ జగన్ మా అన్న అని? మద్యం పాలసీని రద్దు చేస్తానని చెప్పి చీప్ లిక్కర్ అందుబాటులోకి తెచ్చి గంజాయిలకి, డ్రగ్స్ కి, వ్యసనాలకు బానిస చేస్తూ తల్లిదండ్రుల్ని, కుటుంబాలని సర్వనాశనం చేస్తుంటే ఏ ఎమ్మెల్యేకైనా అపాయింట్మెంట్ దొరికిందా సార్? సార్ మా ఊర్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తప్ప స్థానిక ఎమ్మెల్యే ఫోటో కూడా మేము చూడలేదు సార్. టు బి ఫ్రాంక్, సగటు ఎమ్మెల్యే ఆవేదన ఇది, ఒక వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన. కనీసం మా ప్రాంతంలో మా ఫోటో కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మనే మా పత్రాల పైన ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి భజనే మీరు మాట్లాడే వెనక పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఉండాలి, బొమ్మ జగన్మోహన్ రెడ్డి, పబ్లిసిటీ జగన్మోహన్ రెడ్డి, అప్పులు, తిట్లు, చివాట్లు స్థానిక ఎమ్మెల్యేలు పడాలి. ఎందుకు పడతారు సార్? వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుంటే ఎందుకు సార్ నేను సపోర్ట్ చేస్తారు? గత్యంతరం లేక నేను సపోర్ట్ చేసిన పాపానికి ఈరోజు వాళ్ళు తిట్టించుకుంటున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల పక్షాన్ని నిలబడకుండా, వాళ్ళని నిలబెట్టకుండా, వాళ్ళని సర్వనాశనం చేసి ఈరోజు నీకు అధికార మతంతో నువ్వు చేసిన కార్యకలాపాలకి ఈరోజు బయటకు వస్తున్నారు ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటంటే ఎక్కడ మన తప్పులు వీళ్ళు ఎండగట్టి బయట పెడితే మనం లోపలికి పోవాల్సి వస్తున్న భయంతో అత్తిలిదాటంతో ఇంకొంతమంది వచ్చి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారు. సో ఎవరు ఎన్ని మద్దతులు తెలిపినా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ వైసీపీ ప్రభుత్వం యాక్సెప్ట్ చెయ్యాలి. ముఖ్యంగా ప్రజలు చేసిన అన్యాయాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎన్డీఏ కూటమి ఏదైతే రెడ్ బుక్ అని చెప్తుందో దాంట్లో నిజంగా తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు ఖచ్చితంగా పడతాయి. మరొక విషయం, ఇంత ముందు శేఖర్ అన్న అంటున్నారు అందరినీ రెడ్లను అపాయింట్ చేయకోకుండా ఎవరినో అపాయింట్ చేస్తున్నారు. అన్న, ఇక్కడ ఆఫీసర్స్ కి పొలిటికల్ స్ట్రక్చర్ కి టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు నో దట్ అండ్ యాక్సెప్ట్ దట్, ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే నా వరకు నేను గమనించింది, అజయ్ గారికి ఇంకో 2 పాయింట్లు యాడ్ చేస్తాను సార్. జీవోలు పాస్ చేశారు సార్. ప్రజల పక్షాన్ని నిలబడితే జీవోలేంటి సార్ రాకుండా ఆపడం కోసం? నిన్న అదే పాదయాత్రకు మేము ఆపామా? నిన్న అదే పాదయాత్ర నువ్వు చేసుకుంటూ స్టంట్లు చేసావే, ఇక్కడి నుంచి అక్కడికి దూకి అట్లాంటి పాటలన్నీ పెట్టావే, గిరా తిరుగుతుంది ఫ్యాన్ అని వైరల్ చేసుకున్నావే, అట్లాంటి స్టంట్లు పెట్టి వాళ్ళని ముద్దులు పెట్టి బుగ్గలు నిమిరావే, అప్పుడంతా ఎవరిని ఆపలేదు కదా. మళ్ళీ మేము ప్రజల్లోకి పోతే మాకెందుకు జీవోలు, మాకెందుకు అరెస్టు, మా ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా మా మీద కేసులు ఎందుకు? ఫ్యాక్టరీలకు మూసేపిచ్చావు, కొత్త ఫ్యాక్టరీ రానికుండా చేసావు, ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ నోరెత్త కూడా చేసావు, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు దెబ్బతీసావు, ఇండస్ట్రీని పతనం చేసావు. ఇద్దరు ఆర్జీవి, శ్రీరెడ్డి, ఇంకొక పోసాని కృష్ణమూర్తి తప్ప ఏ ఎమ్మెల్యే అయినా నీ గడప తొక్కగలిగాడా? ప్రజల పక్షాన మాట్లాడే ధైర్యం చేయగలిగాడా? కేవలం రబ్బర్ స్టాంపులు.
మరొక విషయం, అందరి కులాలకు పెద్ద పీట వేశాడండి. ఎక్కడ సార్? అమర్నాథ్ అనే వ్యక్తికి మినిస్ట్రీ ఇచ్చారు, కనీసం అతనికి ఏ రోజన్నా అవగాహన కల్పించేలాగా ఏమైనా నేర్పించాడా? లేదు నువ్వు పలానా ఇండస్ట్రీస్ కావాలి, పలానా కంట్రీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, పలానా డెలిగేట్స్ నువ్వు సంప్రదించని చెప్పాడా? గుడ్డు పెట్టలేదు, పదగలేదనే మాటలు మాట్లాడుతూ అవగాహన లేకుండా అతను ఉంటే అతన్ని కూడా రబ్బర్ స్టాంపు లాగా పెట్టాడు. అదే నువ్వు రోజా గారిని కనీసం పేరునే నానిని గాని, లేదు ఈ క్యాస్ట్రోల్ నడుపుతాను గుట్కా నాన్న, అట్లాంటి వాళ్ళకి ఎవరికైనా మీ అవగాహనతో ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని ప్రోత్సహించావా? ప్రజలు చూశారు సార్. అది చేసింది ఘోరంతా పబ్లిసిటీ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కోసం మీరు ఎందుకు పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటున్నారని మా డబ్బు సార్, మా డబ్బు ఇది. రోజా గారిని వదలరా ఇంకా? ఏం సార్ ఆమె ఏమైనా ఉత్తమరాలా? ఏమైనా ప్రజలను ఇబ్బంది పెట్టలేదా? ఏ రోజైనా ప్రజల పక్షాన మాట్లాడిందా సార్? నేను ఇప్పటికీ వాపోతున్నాను ఆమె ఇంటి ముందర రోడ్ లేదని. టిల్ నో ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్. ఎందుకు సార్ రోడ్ లేదు వాళ్ళ ఇంటి ముందర? మీరు మినిస్టర్ సార్, ఎమ్మెల్యే సార్, మా ఓటోలో ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తుంటారేంటి? మీరు రెగ్యులర్ గా నగరం వెళ్తుంటారా వాళ్ళ ఇంటికి? అంటే వాళ్ళ ఇంటికి వెళ్తేనే రోడ్ చూడాలా? ఆ రోడ్ మీద వెళ్తే చూడకూడదా? లేదా ఆ స్థానికులు మాకు కంప్లైంట్ తెలియకూడదా? ఉన్నారా అండి నగరంలో ఉన్నారా ఆవిడ? ఉండదు సార్. ఆమె ఎందుకు ఉంటది? ఆమెకు ప్యాలెస్లు ఉన్నాయి. మా అలాగే నా బీరామన ఇంట్లో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడ్డానికి కోటేశ్వర్లు వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వెనక నిలబడతారు సార్. నేను ఒకటే చెప్తున్నాను, పతనమైన పార్టీ వాళ్ళ లోపాలను తెలుసుకోవాలి కానీ ఎన్డీఏ కూటమి మీద పడి ఏడిస్తే ఏమీ జరగదు. నేను శేఖర్ రెడ్డి అన్న ఒకటే అడుగుతున్నా, ఇప్పటికి కూడా మీ పులివెందల ఎమ్మెల్యేకి ఎందుకు ధైర్యం రావట్లేదు అసెంబ్లీకి రావడానికి? నిజంగా ప్రజల పక్షాన నాయకుడు కదా, ఎందుకు రావట్లేదు ధైర్యం? ఆయన అంత పిరికి మనిషి నేను ఎక్కడా చూడలేదు సార్. వీళ్ళ ఎలివేషన్లు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర అది ఏంటి ఈ స్లోగన్ ఏంటండి? నేను చూస్తున్నాను గత కొన్ని రోజులుగా. ఓకే, మీ మాజీ సీఎం గారో లేకపోతే మీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అండం మనిషి పులివెందుల ఎమ్మెల్యే అని వాళ్ళు అంటారు. పిఠాపురం తాలూకా అని చెప్పి బోర్డులు పెట్టుకుండి మీ వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఏంటిది? ఇది అవసరమా? ఇంకా పులివెందుల ఎమ్మెల్యే అంటే మేము అనాలి సార్. ఆయన ఏమన్నా మినిస్టరా లేకుంటే ఏమన్నా ప్రతిపక్ష నేతన? పులివెందుల ఎమ్మెల్యేనే కదా ప్రస్తుతం ఆయనది పొజిషన్. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఉంటే పిఠాపురం ఎమ్మెల్యే అంటారా పవన్ కళ్యాణ్ గారిని? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి అంటారా? పవన్ కళ్యాణ్ గారు హుందాగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడారో మీరు గుర్తు చేసుకోండి. శేఖర్ రెడ్డి గారు గుర్తు చేస్తారు. ఇదే డిబేట్ లో కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడారు. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని పన్నెత్తి మాట అంటలేదండి. అది మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని అంటలేదు. ఎందుకంటారు సార్? ఎందుకంటారు సార్? వాళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు కదా. తెలుసుకోలేదు సార్, తెలుసుకోలేదు. కళ్ళు తెరిపించాం మేము కళ్ళు తెరిపించాం. వాళ్ళు తెలుసుకుంటారని మీరు అనుకోకండి. కళ్ళు తెరిపించాం మేము. ప్రజలు మా పక్కన నిలబడిన తీరు చూసి భయపడ్డారు వాళ్ళు. అది మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. ఓకే, రైట్. బుజ్జి కాల్పాలం బుజ్జి ఏంటండి మీ ప్రాంతంలో కూడా